జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై సంక్రాంతి. అంటే మీరు దూరప్రయాణం చేసి కదా, నీకు దిష్టి తగిలిందని కొంతమంది కానీ మీ పైన ఏమైనా పట్టినా కానీ మీ పైన ఏమైనా వచ్చినా కానీ దిష్టి ఫెయిల్ అయిపోయింది. ఓకే, అయితే కమిటీ వేసుకున్న తర్వాత మేము మాకు నిర్ణయించిన దాని ప్రకారం మేము ఉదయం 5:30కు ఆ టైంలో లేచి స్నానాలు చేసి అందరూ 7 గంటల వరకు సిద్ధంగా ఉండాలనేది ఒక ఆలోచన ఉంది. అయితే నాగరాజన్న నేను అంత పొద్దున్నే లేవలేము కాబట్టి సాయంత్రమే స్నానం చేసి లేదు నాగరాజన్ ఐడియా ఇది. సాయంత్రం స్నానం చేసి నైట్ స్నానం చేసి మేము ఎవరిది కాపీ కొట్టలేదు. అయితే మేము సాయంత్రం స్నానం చేయడం వల్ల మాకు ఉపయోగం, ఉదయం చేసే వాళ్ళకి ఇద్దరికి లాభదాయకం కాబట్టి వీలైన వాళ్ళు మా టీంను కాపీ కొట్టచ్చు. నాయకులకు అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ, నా పేరు పిలో రాంబాబు, మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇంగ్లీష్ బోధిస్తున్నాను. మా టీం జైనా బృందంలో 8 మంది ఉన్నాం. అలాగే దయానంద్ సార్ మాట్లాడుతూ వాళ్ళ కొమరం భీం నుంచి, అతను ఒక సైన్స్ టీచరు, అసలు వాళ్ళ ఏరియాలో విపరీతమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్పారు. అనిల జయంతి ర్యాలీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ర్యాలీకి ఫస్ట్ ఒక కన్సీ కావాలి కదా, అంబేద్కర్ జయంతి నారాజన్న అంబేద్కర్ జయంతి కమిటీ ఏర్పడింది. కమిటీ అధ్యక్షునిగా రారాల నాగరాజు, ప్రచారక ఈ రోజు అంబేద్కర్ సందర్భంగా మన అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితం భారతదేశానికి రాజ్యాంగం తెచ్చారు కాబట్టి ఆయన ఉద్దేశించి మనందరం ఈ రోజు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుందామని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనందరం ఏం చేయాలంటే, అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది, ఆ మహాని ఆలోచన విధానాలని కొనసాగిస్తూ ఆయన ఆలోచనలు ప్రజలందరికీ చేరుకోవాలని మనందరం ర్యాలీగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ కూడా సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను. జై భీమ్. జిందాబాద్ 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 జిందాబాద్. అన్నా లైన్లో ఉండాలి అందరూ. ఎక్కడ పోతారన్న? అంబేద్కర్ జయంతికి పూలమాల వేసేస్తామన్నా. కొనసాగిద్దాం మానీల ఆశయాలు కొనసాగిద్దాం. జిందాబాద్ జిందాబాద్.
కోసం మన సంఘ పిల్ల వద్దకు పోవాలని మన ఎమ్మెల్యే సభ్యులందరికీ కోరడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ हेलो डियर फ्रेंड्स डियर एमएनएस हीरोज डियर एमएनएस वॉरियर्स మేడం जी आ जाइए आप మేడం రండి మేడం మీరు లే ఇక మా అధ్యక్షుడు కూడా మీతో వస్తాడు కామన్ మన నాగరత్నమ్మ మన అధ్యక్షుడు సందేశ్ ప్రియాంక మన సీనియర్స్ కదా ప్రియాంక మేడం మీరు కూడా సందేశాన్ని ఇవ్వాలా మీరు జర పైనకి వెళ్ళండి కెమెరామెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం తన పూలను సమర్పించడం జరిగింది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. ₹1 ఖర్చు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్. జై భీమ్. ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇంకా మన హరి నరేష్ గారు సహా మన ప్రోగ్రామ్ కి ఆయనే ముఖ్య అతిథిగా వచ్చినారు. సో ఆయన ద్వారా మీరు అందరూ వచ్చారు. మాకు చాలా సంతోషం. ఏమంటే మేముండే ప్లేస్ మీరు వచ్చారు కదా, అది నాకు చాలా సంతోషం. సో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. గుండెలో పెట్టుకొని మాకు అన్ని సౌకర్యాలను ఇచ్చారు. ఇప్పుడు మధురై సార్ గారు కూడా వచ్చి పూలు సమర్పించుకొని ఒక్క నిమిషంలో మంచి ముచ్చట్లు మా కార్యకర్తలకు చెప్పాలి. మన మహనీయులు మహిళల కోసం ఎన్నో చేశాడు. ఇప్పుడు మహిళలు మెయిన్ గా ఇక్కడికి వచ్చి పూలు సమర్పించుకున్న తర్వాత మనం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఝాన్సీ మాట్లాడి తొందరగా రండి. ప్రోగ్రామ్ జిందాబాద్ జిందాబాద్. ఏంది తీసుకొని తమ్ముడు కోరుకుంటున్నాను. నేను ప్రెస్ నోట్ రాస్తాను. ఇందాక మనము అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాము. ఘనంగా నిర్వహించుకున్న కార్యక్రమంలో వక్తలు ఒక ముగ్గురు చాలా చక్కగా జయంతి గురించి ఒక 2 minutes మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై భీమ్. ప్రతి ఒక్కరు ఆ రాజ్యాంగాన్ని చదివేలా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు పిల్లలకు తెలియజేయాలి అని. అయితే అంబేద్కర్ గురించి మా మహిళలు అయితే ఎందుకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ నాకైతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మహిళల కోసం ఎంతో త్యాగాలు చేశారు. మహిళలు కూడా పురుషులతో సమానం అని అలాంటి గొప్ప కోసం మనము అందరికీ విద్యార్థికి నుంచే విద్యార్థికి కూడా అలవాటు చేసుకొని వెళ్తే ఫ్యూచర్లో అతని గురించి అందరు తెలుసుకోగలరని తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ జయంతిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాని గురించి అందులో ఉన్న రివ్యూస్ కోసం మీరు ఏమైనా ఉంటే చెప్పదలుచుకోండి. కార్యక్రమం మొత్తం రామన్న చేసినట్టే ఉన్నది. కొంచెం ఇందులో యూత్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా కొంచెం మనం కూడా కొంచెం ముందు వెళ్ళి స్లోగన్స్ ఇచ్చుంటే బాగుండేది. కరెక్ట్ గా నినాదాలు కూడా ఎవరు ఇవ్వలేదు. స్లోగన్స్ ఒక రాశారు. ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా, ఎందుకంటే రామన్న చాలా అడవిడి చేసిండు. ఇది డిసప్పాయింట్ అయిన విషయమే చెప్తున్నాను. ఈ ఒక్కటి మనం దీన్ని చాలా పెద్ద సక్సెస్ చేసాం, కానీ ఒక్క ర్యాలీలో మాత్రం స్లోగన్స్ ద్వారా మనం కొంచెం డిసప్పాయింట్ అయిన స్లోగన్స్ ద్వారానే మిస్టేక్ జరిగింది. మిగతా మొత్తం బాగా జరిగింది. అక్కడ పోయిన తర్వాత మనకు వాళ్ళు వచ్చి ఇంకా మాట్లాడడం కానీ చాలా మంచిగా నిర్వహించామనుకున్నాం. మంచిగా లైన్ వెళ్ళిపోవడం బాగానే ఉన్నది. ఇప్పుడు ఆయన చెప్పగానే మనం వెళ్తూనే ఉన్నాం. అది ఒక గొర్రె లాగానే అయితే ఏ విషయంలో మాట్లాడడం మనం ఎవరు చూసలేదు, మనం ఏం చేస్తున్నామని నడుచుకుంటూ వెళ్ళడం కానీ క్యూ పద్ధతి పాటించకపోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఎవరు చూసలే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కటి అలాగే అందరు చేయడం వల్ల
జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ గారు ఈ టాస్క్ అప్పచెప్పినప్పుడు అంబేద్కర్ జయంతి మీరు ఇక్కడ ఉన్నారు, మీకు 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది, ప్రణాళిక రాసుకోండి. ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో వెళ్ళి ఇక్కడ పూలమాల వేసి ర్యాలీ రూపంలో నినాదాలతో వెళ్ళి రమ్మని చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. అన్న చెప్పిన వెంటనే పేపర్ వర్క్ అంటే ప్రతి ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే చిన్న కార్యక్రమం చేసినా అన్న పేపర్ వర్క్ అనేది పెట్టుకుంటాడు. దాని విధంగానే మీరు ఫస్ట్ ప్రణాళిక రాసుకోమని చెప్పాడు, మనకు పేపర్ ఇచ్చాడు. ప్రణాళికని ఇట్లా రాశాను, ఆ లోపే ఆల్రెడీ రెడీ. మనం మిస్టేక్ ఎక్కడ అంటే రామన్నని అంటే అన్న చెప్పినట్టు మనని అయినా రీచ్ కాలేదని మనం ఫీల్ అవుతాం, ఏదో తక్కువ మనం చేసామనుకోని. ఏం ఆడతారు? కబడ్డీయా? How many number? అటు ఇటువైపు ఇద్దరు పెద్దవాళ్ళు దొడ్డు వాళ్ళు ఇటు కూర్చోవాలి, అటువైపు వాళ్ళు బక్క వాళ్ళు ముగ్గురు కూర్చోవాలి. అనుష అనుష ప్రశాంత్ నా పేరు గుండమల్ల వెంకటేశ్వర్లన్న. నేను హైదరాబాద్లో కుకపేట రంగారెడ్డి జిల్లాలో ఉంటాను. నా పేరు వినయ్, నాది హన్మకొండ డిస్టిక్, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. నా పేరు వచ్చేసి నర్సింహులు, మాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్, నేను ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. నెక్స్ట్ జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు చరణ్, మేడ్చల్ డిస్టిక్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. నాది నాగర్కర్నూలు జిల్లా, నా పేరు పరశురాములు, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నా పేరు ఇంజ రాంబాబు, నేను నా జనగాం జిల్లా సొంత జిల్లా, నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను. ఇంకా 5 రోజులు ప్రోగ్రాంలో 4 రోజులు మిగిలింది. ఈరోజు మనము బయట టూర్కి వెళ్తున్నాం. కోసం మన అందరిలో మన మనుషులలో కూడా కాకుండా జంతువులలో కూడా అంటరానితనం ఉంటదనే దాని గురించి ఒక చిన్న పాట. ఓకే. అంటరాని దాని వంటే ఈ లోకం, కంట నీరెందుకే కాకమ్మా. అంటరాని వంటే ఈ లోకం, కంట నీరెందుకే కాకమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నోలాత్మవు నీవమ్మా. అన్న చేస్తుండో, అన్న చేసినాక అందులో ఫార్వర్డ్ చేస్తే కొంచెం నేను పాడుతుంటే మీకు కూడా ఉంటుంది, చూసుకుంటే వాడికి ఉంటుంది. మనము బెంగళూరుకి కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. మన కళ్ళ కంటే క్యారేజ్ దగ్గర ఓకే. మీకు అందరికీ తెలుసు కాబట్టి నీటి ఎట్లయితే మీకు తెలుసు. పశువులను కడగడం, నీటిలో వేరే చెత్త వేయడం వల్ల అట్లాంటివి చేయకుండా
నీటిని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం తాగే నీరు పరిశుభ్రంగా ఉండి మన దాంట్లో ఎలాంటి వస్తువులు ఖండచలనం ప్రకారంగా మధ్య ఆసియా భాగాన్ని ఆఫ్రికా నుండి విడిపోయినటువంటి భాగము దాని క్రమక్రమంలో ఢీకొట్టు అక్కడ ఒక ఎత్తైనటువంటి హిమాలయ శిఖరాలు ఉద్భవించాయి. అవి అమితమైన ఎత్తులో ఉండడం కారణంగా నిత్యం హిమపాతంతో మంచుతో కప్పబడి ఉంటాయి. వాటి కింది భాగంలో వచ్చేటువంటి నీటి ప్రవాహము సజీవంగా నిరంతరం ప్రయాణించడం వల్ల జీవనదులు ఉద్భవించాయి. దానిని గంగా నది, యమునా నది, బ్రహ్మపుత్ర నది, అలాగే సింధు నది, మహీ నది, కావేరి నది, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, హంద్రీనీవా, ఇలా మంజీరా, మానేరు, ఇలా అనేక నదులు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆర్యులు యూరప్ కంట్రీ, మధ్య ఆసియాపై ఎగువ ఆసియా నుంచి అక్కడ వచ్చిన కరువు కాటకాల వల్ల పొట్ట చేత పట్టుకొని ఈ దేశం వైపు రావడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో వాళ్ళకి దారులు దొరకలేదు. ఖైబర్, బోలాను, కన్మలగుండ, హిందూ కుష్ పర్వత శ్రేణుల మధ్యలో నుంచి అటు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, కజకిస్తాన్ వచ్చినటువంటి ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి నీటి సంపద చుట్టే చేరారు. చేరి నీరు ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. ఈ నీటికి వాడికి సంబంధం. అలాగే ఈ నీళ్ళలో పూజా కార్యక్రమాలు పెట్టి లేని పవిత్రతను అంటగట్టి పూజిస్తూ అర్థం కాని మంత్రాలతో పరిశీలిస్తాడు. అందుకే మీరు 4 వేదాలను పరిశీలించినట్లయితే ఆర్యావర్తము అంటారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాంతం నుంచి ఎలా వచ్చారనేది మనకు ఋగ్వేదంలో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ప్రకృతి దేవతలను వాళ్ళు ఎలా పూజించారనేదే మరో వేదంలో తెలుస్తుంది. ఆ తర్వాత దేవతలకు ఒక రాజును పెట్టుకొని అతన్ని ఇంద్రుడని పెట్టి రకరకాల ఉక్కిటి కథలు, యజ్ఞాలు, యాగాలు, ఈ పర్యావరణము, ప్రకృతి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అని పంచభూతాలను ఈ పిచ్చి పిచ్చి అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. వాటికి బలులు ఇవ్వాలని, రకరకాల యజ్ఞాలు, యాగాలు చేయాలని అన్ని చెప్పారు. అందుకే మన వాళ్ళు పూర్వీకులు అవి జాగ్రత్తగా విన్నవాళ్ళు వేదాల సారము బూతు మాటలు అని చెప్పారు. మనం వేదాలను చదివితే ఒక్కొక్కరు ముని ఎలా పుట్టాడు, ఈ వ్యక్తి ఎలా పుట్టాడు, ఆ వ్యక్తి ఎలా పుట్టాడు, ఒక్కొక్క మన ఋషుల భార్యలని రాజులు ఎలా అనుభవించారు, రాజుల భార్యలని యజ్ఞ యాగాదుల పేరుతో ఎలా అనుభవించారు, అలాగే ఒక్కొక్క పూజ దేవుడి పేరు మీద ఎంతమందిని ఆడవాళ్ళని ఇచ్చేశారు, అలా మొత్తం నీచాతి నీచంగా ఉంటుంది. ఇది మనమన్న మాట కాదు. అందుకే ఇది ఇతర భాషలోకి మారితే సామాన్య ప్రజలు అసహించుకుంటారని దాన్ని వాళ్ళకు వాళ్ళే పరిమితం చేసుకున్నారనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేసేదాన్ని చూసి మనం అసహించుకోవద్దు, ద్వేషించొద్దు, హేళన ఎగతాళి చేయకుండా, అంటే ఈ ఆలోచన పుట్టడానికి కారణం ఏమై ఉంటుంది, దీన్ని పుట్టించిన తర్వాత జాగ్రత్తగా అందరూ వాళ్ళంతట వాళ్ళే ఇష్టంతో చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనం అధ్యయనం చేయాలి. మన జీవితాల్లో ఇలాంటి ప్రదేశానికి ప్రకృతిని ఆస్వాదించడం కోసం రావాలి, భౌగోళిక ప్రాధాన్యత తెలుసుకోవడం కోసం రావాలి, సేద తీరడం కోసం రావాలి. మరి సిద్ధమా మిత్రులారా? లైన్గా వెళ్ళి మనం బస్ ఎక్కాలి. ఆ పక్కన సమ్మర్ ప్యాలెస్ ఒకటి, ఈ పక్కన ఒకటి సమాధి ఉంటుంది, అది చూసుకోవాలి. ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోవాలి. ఆ ప్యాలెస్ చూడాలి, అక్కడ టికెట్ తీసుకునేది ఉంది. ఆ ప్యాలెస్ చూసిన తర్వాత టిప్పు సుల్తాన్ సమాధి కాడికి మనం వెళ్ళవచ్చు. అయితే సమాధి ఆడేం పెద్ద ఉండదు, ఆయన చచ్చిపోయిన ప్లేసు, దానికో హిస్టరీ ఉంటుంది. మనం ఇవి రెండు చూసుకొని మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? నించున్న 10 మంది ఒక ప్రసంగం కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ మీరు చాలా మంది గంట సమయం వేస్ట్ చేసుకున్నారు. మేము ఇక్కడ కూర్చుండి ఒక 15-20 మంది మాది ఒక క్లాస్ అయిపోయింది. తింటూ కూడా వినొచ్చు కదా. ఇక్కడ కూర్చుని తింటే ఎంత బాగుండు, ఇక్కడ ఇట్లా పట్టుకొని తింటుంటే
ఇక్కడ మాట్లాడుతుంటే ఉత్త కూర్చొని వినే బదులు తినుకుంటుంటే అయిపోయేది కదా. మరి ఎక్కడ తేలేదన్న టిఫిన్ అక్కడ మరి అలా లీడర్ లేడు మీ దాంట్లో, క్రియేటివ్ ఆలోచించడం లేరు. అది అందరు కూర్చొని ఒక పెట్టుకొని పోతారా అన్ని జై భీమ్. ఏయన్నా మళ్ళీ ఒకసారి నాకు ఒక ఫోటో, ఆ ఫోటో దించు. ग्रीन मैट डालते हैं, हमको भी मालूम है। बाद में दे दो पैसा। आओ इधर को, आओ इधर को, डालता हूँ इधर रोज बुलाओ, मैं डालता हूँ। बास का बुलाओ, पहले जाके बास के बुलाओ, ले आओ कंप्लेंट बुक ले आओ, मैं कंप्लेंट करता हूँ। बुलाओ, हाँ नहीं आइए सोता है भी हक्कू అది మన హక్కు కదా పైసలు పడేస్తాం बात नहीं कर रहा हूँ मैं, अंदर घुस क्या रहा पड़ेगा ना। तो पैसा तो ले रहे ना, 5 रुपए कई को ले रहे, फिर पैसे कई को ले रहे भाई। अरे पैसा लिया तो ले आओ, मगर चाहे अंदर से डालो। लोग कैसे जाते, छोटे बड़े बच्चे आते। समझ में आ रहा है कि आपको धूप नहीं, इधर धूप नहीं रहता। आपको धूप की बात नहीं कर रहा हूँ। ఇట్లా ఇట్లా అందరు ఇలా చెప్పులు ఇట్లా నడుచుకునే వాళ్ళ రాజు లెక్క రెడ్ కార్పెట్ लाइसेंस ले आओ। हाँ लेकर के मेरा बोल तब से क्या చేతది ఇంట్లో 3 ఉన్నాయి ఒక 2 సాధించామా లేదా పోరాట విజయం చిన్న చిన్న విజయాలు చలో 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 అటు ఇటు పో టిప్పు సుల్తాన్ తో పో అటు ఇటు పో టిప్పు సుల్తాన్ తో పో టిప్పు సుల్తాన్ హవాయి సార్ ఆగాలి ముందు నడుస్తున్న నాయకుడు నశించాలి బృందంతో రాకుండా ఒంటరిగా ప్రయాణించడం సిగ్గు సిగ్గు సదానందం సార్ ముంగట పోవడం సిగ్గు సిగ్గు టిప్పు సుల్తాన్ గ్రేట్ ఇండియన్ టిప్పు సుల్తాన్ గ్రేట్ ఇండియన్ టిప్పు సుల్తాన్
Somebody has one. టిప్పు సుల్తాన్ లంగోటి తుపాకి ഈ അഡ്രസ്സിന് അവിടെ കണ്ടു తీసుకెళ్తారంట బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కొడుకులని బందీలుగా కింగ్ దగ్గర పెట్టారు ఆ కింగ్ బ్రిటిష్ శ్రీరంగపురం కోట శ్రీరంగపురం అన్ని ఫొటోస్ లో శ్రీరంగపురం కోటనే చూపిస్తారు. కర్ణాటక మనం ఎందుకంటున్నామంటే బండనే అంటున్నాయ్యా అందులో చిన్నది పెద్దది మేబీ పెద్దది ఇక్కడ లేకపోవచ్చు పెద్ద అయితే అన్న దాన్ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఆదనే విషయం అన్నది తెలియాలి.
కిలోమీటర్ దూరం ఉంటుంది. టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం పాత బొమ్మ ఒకటి ఉంటుంది. గోడలు కూలిపోయినవి ఉంటాయి. అది చూడాలనుకుంటే అది చూడొచ్చు. ఇది చూసి ఇది వద్దనుకుంటే మనం డైరెక్ట్గా ఈ బైపాస్లో మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోవచ్చు. మైసూర్ ప్యాలెస్ దగ్గర ఆగి ఇక్కడ ఒక 3 ఉపన్యాసాలు విందాం. ప్రజెంట్ గత 75 సంవత్సరాల వర్ధమాన భారతం, వీటన్నిటి మీద మనకు చరిత్రపై అవగాహన అవసరం. ఎక్కడైనా ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఒక చారిత్రక సంఘటనలు కానీ, ఒక చారిత్రక ప్రదేశాన్ని కానీ, చరిత్రను కానీ ఉపయోగించి ప్రసంగిస్తే దానికి విలువ ఎక్కువ. కాబట్టి ప్రతి ఉపన్యాసకుడు వివిధ ప్రాంతాలను వీలైనప్పుడల్లా పర్యటించాలి. పర్యటించకుండా మీ ఇంట్లో మీరే ఉండి పుస్తకాలు చదివి ప్రసంగించాల్సి వస్తే మీ ఉపన్యాసానికి జీవం ఉండదు. చాలా మంది నేను వచ్చాను, దాంట్లో ఫోటో దిగాను, దీని ముందు నేను కనబడతట్టు ఫోటో దిగాను. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. అది చాలా చిన్న విషయం, అది అందరు చేసే విషయం. కానీ ఒక పరిశోధకుడు, ఒక ఉపన్యాసకుడు, ఒక నాయకుడు, ఒక ఉద్యమకారుడు పరిశీలించే తీరు చాలా తేడాగా ఉండాలి. అక్కడ వాళ్ళ జుట్టును అలంకరించుకున్న తీరు నుంచి మొదలుకొంటే చెప్పులు ధరించిన చెప్పుల రకాల వరకు, అక్కడి వృక్షాల నుంచి మొదలుకొంటే కొండ కోణల వరకు, వాగు వంకల వరకు, అక్కడున్న ప్రతి దానిని నువ్వు అత్యంత సూక్ష్మ బుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయాక రేపు 2-3 టీములు అయ్యాక మీరు ప్రసంగించానంటే నీ దృష్టికోణం చాలా భిన్నంగా ఉండాలి. ఏదో వచ్చాను, పోయాను, ఫోటో దిగాను, ఉరికాను. చరిత్రను తెలుసుకుందాం, పోదామా? ఏముంది ఇక్కడ? ప్యాలెస్ సైడ్ ఉంది, ఇది ప్యాలెస్. ఇదంతా కూడా కూర్చోవచ్చు. చరిత్రకి ప్రదేశం ప్రధానం కానీ నిర్మాణం కాదు. మామూలు వాళ్ళకి మట్టి గోడలా కనిపించాలి, మనకి మాత్రం చరిత్ర ఆనవాళ్ళుగా కనిపించాలి. మనం ఒక చరిత్రని పరిశీలిస్తూ స్వయంగా చూస్తూ అనుభూతి పొందుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ గడ్డ ఇలా 2 నదులు ప్రవహించి కలిసి తూర్పు వైపు వెళ్ళి కలుస్తాయి. ఈ క్రమంలో అత్యంత సారవంతమైన నేల ఉంటుంది ఇక్కడ. ఈ రాజ్యంలోకి రావాలంటే ఎటువైపు నుంచి రావాలన్నా నీటిని దాటుకొని రావాలి. సహజ సిద్ధమైనటువంటి రక్షణ గోడగా భావించి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని రాజుని నిర్మించారు. భాగ్యనగరం, హైదరాబాద్ కూడా అలాగే నిర్మించారు. గ్రహించుదాం, రేపటి తరానికి అందించుదాం, చారిత్రక ప్రదేశాలు సందర్శించుదాం, స్ఫూర్తిని పొందుదాం, సమాజాన్ని నడిపిద్దాం, చరిత్రను తెలుసుకుందాం, చరిత్రను నిర్మిద్దాం. ఓకేనా మిత్రులారా?
టిప్పు సుల్తాన్ పిర్రంగిలు కానొస్తున్నాయి ఇక్కడ. ఏం చేస్తారా అంటే పిర్రలు కావరా నేను పిర్రంగిలు మన బైరి జ్ఞానోదయ్ జామకాయలు నిన్న వచ్చిన గిఫ్ట్ తోటి మన అందరికి జామకాయలు కొన్నాడు. Not Mysore. Very small. Not Mysore. Process చూసుకో. You name it, we'll get it. Swiggy Instamart. ఎక్కడ పోయారు? ఆగండి, ఏమైంది ఏమైంది? కిడ్నీలు పోసుకొని తీసుకొని ఏమంటారు? అయ్యో బస్సు అమ్మ వాళ్ళు తప్పిపోయారు. నరేష్ అన్న ఒక్కడే ఉండి పక్కలో ఉండి అందరి చెప్పులు అన్న దగ్గర నుంచి మీరు అందరు వెళ్ళిరండి అని చెప్పిండు. ఇక్కడ త్రివేణి సంఘం అయిపోయాక మనం టిప్పు సుల్తాన్ సమాధికి వచ్చినాం. అలాగే ఇప్పుడు అద్భుతంగా నేర్చుకోగలిగాం. మార్నింగ్ నుంచి మనం బస్సులో రకరకాల గేయాలతో ఉత్సాహంగా వెళ్తూ ప్యాలెస్కి వెళ్ళి సమాధులు చూసాం. సుల్తాన్ ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఒక 5 minutes క్లాస్ చెప్పుకొని బాబాయ్ నేచర్ని సేవ్ చేయాలి, ఇంకా నేచర్ని కాపాడుకోవాలి అని చెప్పాక ఇక్కడ గుట్ట మీదకి వచ్చాం. ఇంకా జర్నీలో బస్ మేము కార్లో వెళ్తున్నప్పుడు మేము తప్పిపోయాం. అంటే బస్ మాకన్నా ముందు వెళ్ళిపోయి మేము బస్సు ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం, మేమే వెనుకుండి పోయాం అనుకున్నాం. ఇక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ గుట్ట మీద వచ్చాం. గుట్ట మీద ఇలా లంచ్ చేశారు. ఇంకా ఇది మైసూర్ సిటీ. వావ్! సూపర్ తెలుసా బ్రదర్? సూపర్ అసలు మెయింటైన్ చేస్తూ అన్ని
సెంటర్ అంటే చేయబట్టుకుంటే అయిపోతుంది. రాజుకు వచ్చినటువంటి గిఫ్ట్లు ఎవరైనా వేరే కంట్రీకి వచ్చిన అలాంటి డిఫరెంట్ బాక్సులలో గిఫ్ట్ ఫోటో తీసుకుంటే ఈ రాజుకి బాగా సోక్ అన్నమాట. ఎవరికి వచ్చినా అలాంటి బాక్సులలో గిఫ్ట్లు తెచ్చిస్తారు. అయిపోయిన సినిమా నెక్స్ట్ షోకి వెళ్ళిపోదాం. హలో ఈమె రాణియా లోపల కూర్చుంది అన్నీ మరి అంతే కదా. ఆ టైంలో బాత్రూమ్ లేట్ అయిపోయింది. ఈ ఫ్యాన్ అప్పటిదా మొన్నది
ఓకే వస్తుంది.
డాడీ మేము ఇదంతా తిరగలే ఇట్లా పోయి ఓకే సుజాత కాడిగో ఓకే అన్న గ్యాప్ గ్యాప్ ఏం కనిపిస్తుంది ఓకే చేయకపోయినా వేసిన సమయం బుద్ధం శరణం
ధమ్మం సంఘం సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. ఒకటే ఉంటుంది ఇది. చాలు కనుడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు చాలు నాకు కనుడు గిరుడు కాదు కానీ ఒక కుటుంబం నిలబడాలి. హాయ్ మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు. మరి ఈరోజు దాదాపుగా 20 గంటలు సద్వినియోగం చేసుకున్నాం. ఆ క్రమంలో అందరూ ఫోన్లలో కూర్చుని చాటింగ్లోకి వెళ్ళిపోవడంతో మనం ఫోన్కి దూరంగా మనుషులం దగ్గరగా గడుపుదామని చెప్పడంతో నిద్ర రాని వీళ్ళంతా రాత్రి 2 గంటల దాకా అర్థవంతమైన చర్చలు పెట్టారు. మరి థ్యాంక్ యూ. అంటే మనం అవసరమైతే అర్ధరాత్రులు కూడా మెలకువతో ఉండగలమని నిరూపించారు. ఆ చివర ఉన్నటువంటి సొత్తుకు సీనన్న కామెడీతో చంపేశాడు. వాళ్ళ భర్త ఎక్కడ తప్పిపోతారో అని ఆశకం ఎక్కువతో ఉంది. పక్కనే ఉన్న పొలమూరు రాజు నవ్వలేక ఏడవలేక మొహాన్ని అలా పెట్టేసి ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఇంజ రాంబాబు మరి కూర్చుని చాలా విషయాలు చెప్పిండు. పక్కనే ఉన్నటువంటి విజయనగరం ఋషి కూడా చిన్న పిల్లగాడు లెక్క స్టైల్ కూర్చున్నాడు. పక్కపొంటి మన గడుగు మహేందర్ ఆదిలాబాదు చాలా విషయాలు చెప్పి నవ్వించాడు. మన రారాల నాగరాజన్న కూడా కామెడీ చేసినట్టే అనిపించింది కానీ నవ్వు. మరి జ్వానేష్ అని ఇక్కడ మా హీరో ఉంటాడు పక్కనే, ఆంధ్ర నుంచి వచ్చాడు, యంగ్ కుర్రాడు. ఇట్లా యూపు కదా నీ యూపు తర్వాత మీకు మీరు పరిచయం చేస్తారు. మోహన్ మేడ్చల్ డిస్ట్రిక్ట్, వెంకటేశ్వర్లు రంగారెడ్డి, రంగరాజ్ నల్గొండ, శ్రీధర్ జనగా, చరణ్ మేడ్చల్. ఈ రకంగా అర్ధరాత్రి దాకా నన్ను చంపిన బ్యాచ్ వీళ్ళే. నాకు రేపు రానున్న రోజుల్లో నా అనారోగ్యం వస్తే వీళ్ళు బాధ్యులు అని వీడియో తీపించిన. హాస్పిటల్ చార్జెస్ పే చేయగలమని అడుగురి. Morning. Good morning. How are you? Are you ready to listen my class? Yes. Oh, very nice, very nice. Late night లో మనం 12:30కి వచ్చినా, ఆల్మోస్ట్ 12కి వచ్చినాం. 12:10, 12:30 వరకు భోజనం చేశారు. ఆల్మోస్ట్ 1 వరకు మీరు పడుకున్నారు. అయినా పొద్దున 7 గంటల క్లాస్ అని కానీ అందరూ వచ్చారు. వెరీ గుడ్, గుడ్ సైన్. ప్రియమైన మిత్రులారా, ఉపన్యాసం అనేది 64 కళ గురువులాగా గుర్తించబడతాడు, నాయకుడిలాగా నడిపించబడతాడు. సమాజాన్ని ప్రభావితం చేయడంలో అన్ని కళల కంటే ముందుంటుంది. మనల్ని ఉద్వేగానికి గురి చేయవచ్చు, ఆనందానికి గురి చేయవచ్చు. ఒక మ్యాజిక్ ప్రదర్శన ఒక్కసారి అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేయవచ్చు, ఎంత పెద్ద వ్యక్తులైనా కట్టి పడేయవచ్చు. ఒక వాయిద్యం, మ్యూజిక్ ప్లే. कर्नाटक स्पेशल बिसी बेड़े बात बिसी बेड़े बात జై హింస.
అచ్యుత్ భయ్య राम जी के खाए जय इंसान जय भीम तम्मुलु लॉट ऑफ यू ग्रेट डिड ए ग्रेट జాబ్ వస్తారా 85 మంది వస్తారా మీ మీటింగ్ కి ఇది జరిగిన ఏర్పాట్లు ఈ ఎన్నితో డైరెక్ట్ రావాలా మీరు సుత్తులు గిట్ల ఎందుకు వేరే వాళ్ళు అనుకున్నట్టు మనోళ్ళు తమ్ముడు ఇప్పుడు వస్తే డైరెక్ట్ నగరం పంపించాలి ఓకేనా అన్న మేము మైసూర్ మీటింగ్ పెట్టుకున్నాం మైసూర్ టూర్ తరఫున ఈ మీటింగ్ వెరీ గుడ్ మరి మామూలు ఫోటోలు దండలేశ్వరి అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిరా మామూలు పూలు అట్లా తెచ్చిరా ఇచ్చినామన్నా ఆ మీటింగ్ మీ బాబు పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించారా మీరు పెట్టుకోరు పోస్టర్ ఆవిష్కరణ అందరు తర్వాత పోస్టర్ ఆవిష్కరణ అంతే కదా కుర్చీది అడ్డం ఉన్నది బాబు కూర్చున్నాను వెల్కమ్ చెప్తున్నాను సుస్వాగతం అన్న అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానించాలని కోరుతున్నాను దివ్య వచ్చి పుస్తక మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి అలాగే ఇక్కడ ఉంది చూడు
బెంగళూరులో ఏదైనా తీర్మానం చేసుకోవాలి గోడలు నేను వదిలేసి ఏదంటే తీసుకురా వాటర్ బాటిల్ చిన్న బిడ్డ రేట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఇస్తాం చేతులు ఎడబెట్టు ఆమెకి ఎక్కడ వచ్చాను ఆమెకి రాసి Good morning, friends. Good morning. Jai Bhim. Jai Insan. మరి విజయవాడ శిక్షణ తరగతులు, అలాగే వరంగల్ శిక్షణ తరగతులు, హైదరాబాద్ మౌకిల శిక్షణ తరగతులు, విశాఖపట్నం శిక్షణ తరగతులు పూర్తి చేసుకొని మనం ఇప్పుడు కర్ణాటక బెంగళూరు శిక్షణ అందరికీ స్వాగతం సుస్వాగతం. 4వ రోజుకి మరి ఈ రోజు మార్నింగ్ సెషన్ లో మనకు ఒక ప్రత్యేకమైన క్లాస్ చెప్పడం కోసం ఆరోగ్య నిపుణులు, ప్రముఖ అక్యుపెంచర్ డాక్టరు, అలాగే హిప్నటిస్టు, హెల్త్ కౌన్సిలరు, అనేక పుస్తకాలు చదివి పెద్ద రోగం ఏదో తెలుసా మీకు? బద్ధకం. బద్ధకమే పెద్ద రోగం. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలని చెప్తూనే ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అట్లా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైందంటే చెమట వస్తుంది మనకు. వాకింగ్ కానీ ఇంకా ఇతర యోగా రకరకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమట ద్వారా మనకు కొంత మలినాలు అనేది బయటికి వస్తాడు. వాటర్ అయిపోయింది, ఎలా తినాలో చెప్పాను. టైం చూసి తినకూడదు. మరి అందరూ టైం చూసి తింటారు కదా. మధ్యాహ్నం 1 గంటలకు డ్యూటీలో ఉన్నప్పుడు, మార్నింగ్ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది, రాత్రి పడుకునేటప్పుడు టైం చూసే తింటాం కదా. అంటే టైం కూడా చూసుకోవచ్చు, కానీ ఆ టైం వరకు ఆకలేటట్టు మనం తినాలి. ఇప్పుడు చికెన్తో పెట్టారు నిన్న, బాగా తినేస్తే ఏమైంది, లేట్గా ఆకలేదు. అప్పుడు మళ్ళీ టైంకి తింటే అది సక్రమంగా జీర్ణం కాదు. కాబట్టి
మన దాన్ని దృష్టిలో పెట్టుకొని మటన్ చికెన్ ఏదైతే లేట్గా జీర్ణమయ్యే పదార్థాలు ఏదైతే ఉన్నదో అది మితంగా మనం తినాలి. ఇప్పుడు మనం జెట్ కాయిల్స్ వాడుతూ ఉంటాం దోమల భయానికి, దోమలు కుడుతుంది కదా, అది విషం, దాని మీద రాసి ఉంటుంది. మనం చదువుతామో లేదో కానీ బాగా నవ్వులి తింటే ఏది ఉండదు, ఆబ్రాదాబా తినడం వల్ల. ఆ సందర్భంలో మాత్రమే డాక్టర్లు చెప్పే పద్ధతులు రైతుల పండుగ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సంస్కృతి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రైతుల పండుగ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రావాలి రావాలి. సుజాత మేడం రావాలి. రావాలి రావాలి. సుజాత మేడం రావాలి. మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం. థర్డ్ ప్రైజ్ 15,000 పట్టుచీర. ఎవరు బాయ్స్ పొంగల్ చేస్తారో వాళ్ళకు పట్టు పంచ. అన్నా ఏదో ప్రయాణం జాగ్రత్త వచ్చుతన్నా మొత్తం ఇక్కడ కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇప్పుడు మన చిన్నారి కూతురు సమానురాలు నీలకంఠమన్న ద్వారా ఉద్యమానికి పరిచయం వారి కుటుంబంతో పాటుగా మన కుటుంబంలో చేరి వాళ్ళ నాన్నగారి సూచనలు గౌరవించి ఉన్నత చదువులు చదువుతూ సమున్నతమైన వ్యక్తిగా తను మంచుకోవడానికి ఈ క్యాంపులో భాగమైంది. నా పేరు అర్చన. ఫస్ట్ అయితే బెంగళూరుకి రావాలని మా అన్న కాల్ చేశాడు. పొద్దునే 10కి 5 మెంబర్స్ మధ్యలో మాట్లాడాలంటే నాకు చాలా భయం అవుతుంది. అలాంటి ఇంతమంది మధ్యలో మాట్లాడుతున్నాయంటే సో నెక్స్ట్ టైం అయితే ఒకవేళ వస్తానో లేదో నాకైతే తెలియదు. వస్తే ఖచ్చితంగా నా వాయిస్ అయితే రేజ్ చేస్తాను నేను.
ఉంటే అయిపోయిందేమో అని ఆపేస్తుంది. ఇట్లా ఉంటే సైలెంట్గా రండి. డిసిప్లిన్, దీన్ని డిసిప్లిన్ అని కూడా అనొచ్చు. లేకపోతే సమాజంలో చెడు ఉంది కాబట్టి ఈ ఎటువైపు దారితీస్తూ తెలియకుండా ఉండే భయం కూడా అనుకోవచ్చు. కట్టుబాట్లు, ఆచారాలు, లేకపోతే చిన్న గిరిగీసుకున్న జీవితము, అమ్మా నాన్న ఈ కోణంలో ప్రేరేపించకపోవడం, గురువులు ఆ దిశగా ప్రోత్సహించకపోవడం, ఇవన్నీ కలిపి ఒక ఆడపిల్ల తనకు తెలియకుండానే ఒక చిన్న బందీకాలంలో జీవిస్తూ సౌకర్యంగా జీవిస్తుంది. క్యారెక్టర్తో, డిసిప్లిన్తో సౌకర్యంగా జీవిస్తుంది. కానీ దాన్ని చీల్చుకొని బయటకు రాలేదు. తను కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. నేను ఎవరి జోలికి పోను, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, తింటున్నాను, పడుకుంటున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను. రేపు వీలైతే నాకు తెలిసిన పని చేస్తూ డబ్బు సంపాదించుకుంటాను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నేను. ఇది తప్పేం కాదు. అందరింత డిసిప్లిన్ ఉంటే చాలు. చెడ్డవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఈ సమస్య. కాబట్టి మన ఆడపిల్లల్ని, మన బంధుమిత్రుల్లో ఉన్న ఆడపిల్లల్ని కాస్త ప్రోత్సహించి మనము ఇలాంటి ఒక మంచి మనుషుల మధ్య 4 రోజులు ఉంచితే సంఘంపై సదాభిప్రాయం, మనుషులపై మంచి అభిప్రాయం, వాళ్ళను వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం కానీ, సరదాగా గడపడం కానీ, బ్యూటిఫుల్గా ఫీల్ అవ్వడం కానీ, ఇవన్నీ సాధ్యమవుతాయి. ఓకేనా మిత్రులారా? సో నీలకంఠ సోదరుడు వాళ్ళ వాళ్ళ చిన్న అన్న కూతురు తన సోదరిని ఏం చెప్పి తీసుకొచ్చాడనేది కాదు, వచ్చాక ఆ బిడ్డ మన కుటుంబ సభ్యురాలుగా ఫీల్ అయిందా లేదా అనేదే ముఖ్యం. నిజమా కాదా? ఒక సంఘం యొక్క క్యారెక్టర్ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే ఆ సంఘానికి వచ్చిన ఆడపిల్లలు అక్కడ భద్రతగా ఫీల్ అయ్యి, గౌరవంగా ఫీల్ అయ్యి, హ్యాపీగా ఫీల్ అయ్యి, కంఫర్ట్గా ఫీల్ అయ్యి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడమే ఆ సంఘానికి గొప్ప క్యారెక్టర్ సర్టిఫికేట్. చెప్పండి. 10 మందిలో ఏ ఒక్క ఆడపిల్ల కూడా అసౌకర్యంగా ఫీల్ అయినా, ఏ అమ్మాయిలందరూ అవసరం కూర్చోండి, అక్కడక్కడ కూర్చోండి అని మనము ఒక గీత గీసిన, లేదా అంత బాగా ఉంది కానీ ఒకరు ఇద్దరు ఉన్నారు అని చెప్పిన, మన సంఘం మొత్తం స్వయం విమర్శ తీసుకొని సంస్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయని అర్థం. ఓకేనా? సో మనం ఈ బిడ్డ మనసులో మంచి స్థానం పొందినందుకు సంతోషిస్తూ, నాస్తికురాలు అయినా కాకుండా మన సోదరుడి మాట ప్రకారం మనతో 4 రోజులు గడిపి తను తాను కొన్ని మెరుగుపరుచుకున్నట్టు అనిపించిందా? ఈజ్ ఇట్ యూజ్ఫుల్? సో ఇప్పుడు నేను ఉపన్యాసం గురించి చెప్పాను కదా, ముగింపు వాక్యం చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన డాక్టర్ బైరి నరేష్ గారికి అండ్ డియర్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే నిజంగా నేను ఇంతగా మాట్లాడలేనేమో అని నా ఫీలింగ్. నవ్వండి వ్యారీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ గేమ్ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ ఎవరు అడ్డు లేనప్పుడు మనం ముందుకు సాగిపోతూనే ఉంటాము. ఎవరైనా మనకు అడ్డు ఉన్నప్పుడు వాళ్ళు మనకు పక్కకు నెట్టి ముందుకు సాగిపోతారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. సో మనం